నమస్తే ఫుడీస్, నేను మీ చైతు అండ్ ఈరోజు మనం చేసుకోబోయేది మీకు నాకు మనందరికీ ఎంతో ఇష్టమైన కేఎఫ్సి చికెన్. ఇది ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగా వస్తుంది. మీరు మళ్ళీ కేఎఫ్సికి వెళ్ళరు. తినాలనిపించిన ప్రతిసారి ఇంట్లోనే హ్యాపీగా చేసుకుని తినేయచ్చు. ఇంతకీ మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ముందుగా ఒక చికెన్ బ్రష్ పీస్ తీసుకుని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి, ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా కారం, అలాగే కొంచెం పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసాయి అనుకున్న తర్వాత లాస్ట్లో ఒక కోడిగుడ్డు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకుని దీన్ని ఫ్రిడ్జ్లో కనీసం 1 గంటన్నా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు మైదా, ఒక హాఫ్ కప్ కార్న్ఫ్లోర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ కారం, కొద్దిగా బేకింగ్ సోడా, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా గరం మసాలా, ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోండి. ఇందులో మీరు మ్యాగీ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చికెన్ 1 అవర్ మ్యారినేషన్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఫ్లవర్ మసాలాలో చికెన్ పీసెస్ వేసుకుని వాటిని స్మూత్గా అటు ఇటు రోల్ చేస్తూ ఈ ఫ్లవర్ మసాలాని చికెన్ పీసెస్కి పట్టేలాగా అప్లై చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇందులో చికెన్ పీసెస్ని మనం అస్సలు ప్రెస్ చేయకూడదు. సెకండ్ కోటింగ్ ఇచ్చే ముందు ఒక్కసారి చల్లటి వాటర్లో ముంచి అప్పుడు దాని తర్వాత సెకండ్ కోటింగ్ అప్లై చేయాలి. ఫస్ట్ కోటింగ్లో కానీ సెకండ్ కోటింగ్లో కానీ మనం ఫ్లవర్ని ఇలా పైనుంచి సైడ్ నుంచి వేస్తూ మాత్రమే అప్లై చేయాలి. ఆయిల్లో వేసే ముందు ఇలా షేక్ చేయడం వల్ల మంచిగా ఫ్లేక్స్ వస్తాయి. ఈ చికెన్ పీసెస్ని మనం మీడియం ఫ్లేమ్ మీద హీట్ అయిన ఆయిల్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీరు హై ఫ్లేమ్లో పెట్టారంటే పైన మొత్తం క్రిస్పీగా ఫ్రై అయిపోతుంది, లోపల చికెన్ మాత్రం కుక్ అవ్వదు. అందుకని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కకు తీసుకున్నారంటే మీకు వేడివేడిగా క్రిస్పీ కేఎఫ్సి చికెన్ రెడీ అయిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తొందరగా ఈ రెసిపీ ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ ఒకసారి రుచి చూపించేయండి. చాలా అంటే చాలా బాగుందంటారు అందరూ. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్కి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో అద్భుతమైన రెసిపీస్ కోసం.